నిజామాబాద్ లో రియాజ్ ఎన్కౌంటర్ పై పలు విమర్శలైతే వెలువెత్తుతున్నాయి. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో అదైతే పలు ఆరోపణలు అయితే చేస్తుంది. అయితే ఆసిఫ్ పైన అనేక ఆరోపణలు చేస్తుంది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. అసలు రియాజ్ ఎన్కౌంటర్ చుట్టూ ఆరోపణలు ఎందుకు వెలువెత్తుతున్నాయి, అసలు రియాజ్ ఎవరు అనే విషయాన్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. రియాజ్ గతంలో బైక్స్ దొంగతనం చేస్తూ చాలా ఎవరికి చిక్కకుండా దొంగతనాలు చేస్తూ పారిపోతుండే వ్యక్తి. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టుకు తీసుకువెళ్తున్న సందర్భంలో రియాజ్ పక్కనే ఉన్న కానిస్టేబుల్ ప్రమోద్ ఎవరైతే ఉన్నారో ప్రమోద్ కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి పారిపోయాడు. ఆ తర్వాత అతన్ని పోలీసులంతా కూడా కొన్ని బృందాలుగా ఏర్పడి రియాజ్ ని వెతికే పనిలో ఉన్నారు. సుమారు 2-3 నెలల నుంచి కూడా రియాజ్ ని వెతకడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి అసలు ఆ రియాజ్ అనే వ్యక్తి ఒక లారీ అంటే పాడుపడ్డ లారీలో దాక్కున్నాడు అని అక్కడున్న గ్రామస్తులు సమాచారం తెలుసుకొని పోలీసులకైతే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ కూడా రియాజ్ ని పట్టుకోవడానికి నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి ఏదైతే లారీ ఉందో అక్కడ అతను దళదాచుకున్నాడో అని తెలిసి అక్కడ అతన్ని పట్టుకోవడానికి బయలుదేరినప్పుడు అక్కడ కొంతమంది ఒక 2 వ్యక్తులనైతే ఇక్కడ కానిస్టేబుల్స్ సహాయం కోరారు రియాజ్ ని అదుపులోకి తీసుకోవడానికి. అందులో ఉన్న వ్యక్తి ఆసిఫ్ అదే విధంగా ఇంకొక వ్యక్తి. ఈ ఇద్దరిని కూడా రియాజ్ ని అదుపులోకి తీసుకోవడానికి మాకు సహాయం చేయండి అంటూ కూడా ఆ ఇద్దరిని కూడా పురమాయించారు. ఆ నేపథ్యంలోనే రియాజ్ ని వాళ్ళు కట్టడి చేసే నేపథ్యంలో ఎవరైతే రియాజ్ ఉన్నారో అతను ఆసిఫ్ పైన దాడి చేసి మళ్ళీ కత్తితో ఆసిఫ్ పైన దాడి చేయడం జరిగింది. ఆ పెనుగులాట తర్వాత ఆసిఫ్ ని అటు హాస్పిటల్లోకి జాయిన్ చేయడము, చికిత్స నిమిత్తం హాస్పిటల్లో తరలించడం కూడా జరిగింది. ఆ తర్వాత రియాజ్ ని పోలీసు కానిస్టేబుల్స్ అందరూ కూడా అదుపులోకి తీసుకోవడము, నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రియాజ్ ను ఉంచడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. అటు రియాజ్ ని ఎన్కౌంటర్ చేశారు అంటూ కూడా ఎన్నో ప్రజా సంఘాలు అదేవిధంగా పలు విమర్శలు అయితే వచ్చాయి. అప్పుడు కూడా పోలీసులు ఒక క్లారిటీని అయితే ఇచ్చారు. అసలు మేము రియాజ్ ని ఎటువంటి ఎన్కౌంటర్ చేయలేదు, అనవసరంగా ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదు అంటూ రియాజ్ బ్రతికున్నప్పుడు ఆ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోను పోలీసులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మేము ఎటువంటి ఎన్కౌంటర్ చేయలేదు అని ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత రియాజ్ ను తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు ఎందుకు ఈ విషయం బయటకు వచ్చింది అంటే అసలు రియాజ్ ఎన్కౌంటర్ అనేది ఎలా జరిగింది, ఆసిఫ్ పైన ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. అయితే హాస్పిటల్లో రియాజ్ ను జాయిన్ చేసినప్పుడు రియాజ్ అక్కడి నుంచి కూడా పారిపోయే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న కొంతమందితో పెనుగులాట అవ్వడం కానీ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్ కానీ అటు పోలీసులు కానీ అప్పుడు రియాజ్ ను బుల్లెట్ ద్వారా గాయపరచడము, ఎన్కౌంటర్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక బూటకపు ఎన్కౌంటర్. రియాజ్ కి ఆల్రెడీ ఫేక్ కరెన్సీ ముఠాలతో సంబంధం ఉంది. అటు రియాజ్ కి అదేవిధంగా ఈ ఆసిఫ్ ఇద్దరికి కూడా లింక్స్ ఉన్నాయంటూ కూడా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని ఒక నివేదిక ఇస్తుంది, కొన్ని ఆరోపణలు అయితే చేస్తుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే ఆసిఫ్ ఉన్నాడో అంటే ఆసిఫ్ ని కూడా గాయపరిచి ఆ లారీ నుంచి దిగి పారిపోయేటప్పుడు ఆసిఫ్ అదేవిధంగా ఇంకొక వ్యక్తిని పోలీసులు సహాయం కోరినప్పుడు అతన్ని కట్టడి చేయడానికి అతన్ని అంటే ఈ ఆసిఫ్ అదేవిధంగా ఇంకొక వ్యక్తి మీరు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మీరు చూడొచ్చు. ఆసిఫ్ చేతికి కట్టుకొని ఉన్నాడు. ఆ వ్యక్తినే రియాజ్ ఆ కత్తితో మరొకసారి అతని పైన దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆసిఫ్ పైన కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కొన్ని ఆరోపణలు చేస్తుంది. అటు రియాజ్ కి అదేవిధంగా ఈ ఆసిఫ్ కి కూడా పరిచయం ఉంది. ఆసిఫ్ ఈ ఫేక్ కరెన్సీకి సంబంధించిన ముఠాలతో అతనికి కూడా లింక్స్ ఉన్నాయంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. సో ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏవైతే ఆరోపణలు చేస్తుందో ఆ ఆరోపణలన్నీ కూడా కరెక్ట్ కాదు. అసలు నాకు ఎవరితో కూడా ఎటువంటి సంబంధాలు లేవు. ఆ రియాజ్ కూడా ఎవరో కూడా నాకు తెలీదు. అతను లారీ దిగి పారిపోతున్నప్పుడు పోలీసులు నన్ను అతన్ని పట్టుకోవడానికి సహాయం చేయండి అన్నప్పుడు నేను సహాయం చేయడానికి ముందుకు వెళ్ళాను. అప్పుడే నాకు గాయం జరిగింది అంటూ కూడా ఆయన చెప్తున్నాడు. ఆసిఫ్ వర్షన్ ఈ విధంగా ఉంది. నాకు ఎటువంటి సంబంధం లేదు, అటు ఆ ఫేక్ కరెన్సీకి నాకు సంబంధం లేదు, అటు ఎటువంటి లింక్స్ నాకు లేదు, నేను అమాయకుణ్ణి. పోలీసులు హెల్ప్ చేయమన్నప్పుడే నేను రియాజ్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు నాకు ఈ విధంగా గాయమైంది. నేను ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండడం జరిగింది. ఇదంతా పోలీసులకు కూడా తెలుసు. నా పైన అనవసరంగా ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ మీ దగ్గర నాకు ఫేక్ కరెన్సీకి సంబంధించిన ముఠాలతో ఏదైనా లింక్స్ ఉన్నట్లయితే మీరు బయట పెట్టండి అంటూ కూడా తన నిజాయితీని ప్రూఫ్ చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఇక అసలు ఆసిఫ్ ఏ విధమైన ఆన్సర్స్ ఇస్తున్నారు, అసలు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏ విధమైన ఆరోపణలు చేస్తుంది, ఆ ఆరోపణలకు సంబంధించి ఆసిఫ్ ఏ విధమైన రియాక్షన్ ఇచ్చాడు, అసలు ఆయన ఏమంటున్నాడో మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ఇప్పటికే రియాజ్ అనే వ్యక్తి ఎన్కౌంటర్ అయ్యాడు. రౌడీ షీటర్ రియాజ్ని ఇప్పటివరకే పోలీసులు ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఎన్కౌంటర్కి ముందు ఆసిఫ్ అనే వ్యక్తి రియాజ్ని పట్టుకునే క్రమంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. మళ్ళీ పోలీసుల్ని ఆసిఫ్ ఆశ్రయించాడు. అసలు ఎందుకు ఆశ్రయించాడని తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఇంకా చూడొచ్చు, ఆసిఫ్కి గాయాలు కూడా పూర్తి కాలేదు. అప్పట్లోనే మళ్ళీ పోలీసులకు ఆశ్రయించాడు. ఆసిఫ్, ఆ రోజు ఏం జరిగింది, అసలు రియాజ్ని పట్టుకోవాల్సిన క్రమంలో అసలు నీకేం వినబడింది? పోలీసులు అన్నారు నాకు పట్టుకో దొంగ ఉన్నాడని. నేను పట్టుకున్నా అంతే. నా షాప్ ఉన్నది అక్కడ, వెల్డింగ్ షాప్ ఉన్నది. వెల్డింగ్ చేస్తూ నేను పని చేసుకుంటున్నా. నాకు శబ్దం వచ్చింది, పట్టుకో దొంగ ఉన్నాడని. లేచి చూసిన ఆయన నా ముంగట వస్తుండు. పట్టుకో దొంగ ఉన్నాడని చెప్తే నేను పట్టుకున్నా అంతే. కానీ ఆసిఫ్కి రియాజ్కి పాత పరిచయమే ఉంది. అందుకే డబ్బుల పంచాయతీలో ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. అందుకే ఆ రియాజ్ని పట్టుకునేందుకు ఆసిఫ్ ప్రయత్నించాడు. ఆసిఫే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది. అసలు రియాజ్ ఎవరో నాకు తెలియదు. నాది అది బైక్ మెకానిక్ షాప్ అంటుంటూ అది అంటుంటూ మీరు చూడొచ్చు. మీరు అక్కడ నా వెల్డింగ్ షాప్ ఉన్నది. రియాజ్ అనే వ్యక్తి నాకు అస్సలు తెలియదు. ఏదైనా ఉంటే కాల్ రికార్డ్ ఉంటుంది, ఏమైనా లింక్ ఉంటుంది. అది ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది. అది చేయకుండా అది ఏదో చెప్తుండ్రు అంతే. కానీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇప్పటికే నిజామాబాద్ వచ్చింది. వాళ్ళంతా కూడా వాళ్ళు డేటా తీసుకుంటున్నారు. దీంట్లో ముఖ్యంగా ఏదైతే రికవరీ ఏజెంట్గా రియాజ్ ఉన్నాడు, తర్వాత ఆసిఫ్ బండి ఇచ్చిండు. ఒక 3 లక్షల రూపాయలు బండిలో దొరికాయి. ఈ విషయంలోనే వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. అసలు నా మీద ఒక బండి కూడా లేదు. ఇది తప్పు మాటలు, ఇవి మొత్తం తప్పు చెప్తుండ్రు. నాకు మొత్తం బదలాం చేస్తుండ్రు. అది 3 లక్షలు అది అవి అంటుండ్రు. ఏమైనా ఉంటే ఆ మేడం నా ఇంటికి రాలే. ఎంక్వైరీ చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు నాకు తెలియదు. నా ఇంటికి రాలే, నాకు అడగాలి, నాకు చూడాలి. ఎట్లా చెప్తారు మేడం? అంటే ఇప్పుడు ఆ కమిటీ చెప్తుంది కదా క్లియర్గా, అంటే మీ ఇద్దరి మధ్యలో ఆల్రెడీ పరిచయం ఉంది. అందుకే ఆసిఫ్ సంబంధించి పైసలు పంచాయతీ జరిగింది. మధ్యలో ఒక ఆఫీసర్ ఇన్వాల్వ్ అయ్యాడిలో. అందుకే 1 లక్ష రూపాయలు ఇద్దరి మధ్య బేరం కుదిరింది. అందుకే ఇది కుదరలేదు కాబట్టి ఆసిఫ్ ఒక గ్యాంగ్ నడిపిస్తున్నాడు. ఆసిఫ్ ఎప్పుడైతే ఎన్కౌంటర్ కాకముందు పోలీసులు పట్టుకోకముందు ఆసిఫ్ గ్యాంగ్ చంపనీకి వచ్చిందని చెప్పి వీళ్ళంతా చేస్తున్నారు. నాకు అంత పెద్ద గ్యాంగ్ ఉంటే ఒక క్రిమినల్ కేసు ఉంటుంది నా మీద. అంత పెద్ద గ్యాంగ్ ఉంటే ఒక క్రిమినల్ కేసు ఏదైనా పోలీస్ కనెక్ట్ ఏదైనా లేకుంటే మొబైల్ రికార్డింగ్, కాల్ లిస్ట్ ఏదైనా ఉంటే అది ఉంటుంది కదా సార్. ఒట్టిగా చెప్పేస్తే అయిపోతుందా? ఏడా ఎంక్వైరీ చేసిండ్రు వీళ్ళు, అది చెప్పాలా? ఏమైనా ఎంక్వైరీ అయిన తర్వాత చెప్పినా కూడా అది కొంచెం ఇది అవుతుంది. కానీ ఇది మొత్తం తప్పు మాటలు సార్. అసలు రియాజ్ ఎవరో నాకు తెలియదు. కానీ బుల్లెట్ బైకులు ఎవరైతే చోరీ చేస్తాడు కాబట్టి ఆ రియాజ్కి సంబంధించి బుల్లెట్ బైకులు చోరీ చేస్తాడు. ఆ బైక్స్ తీసుకొచ్చి ఆసిఫ్ మెకానిక్ కాబట్టి దాన్ని విడివిడి పార్ట్లు చేసి మహారాష్ట్రకి అమ్మేస్తారు. అందుకే వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ డబ్బుల పంచాయతీ జరిగిందని ఉంటున్నారు. మెకానిక్ షాప్ ఉన్నదా సార్? నాకు మీరు చూడొచ్చు, అది నా వెల్డింగ్ షాప్ ఉన్నది. నేను మషిన్లు అవి ప్యాడీ అది మషిన్లు తయారు చేస్తా. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, నేను ఓపెన్ చేసి చూపెడతా. అది మెకానిక్ షాప్ లేదు, వెల్డింగ్ షాప్ ఉన్నది అక్కడ. పోలీసుల నుంచి ఎట్లా ఇప్పటి వరకు అందరూ చాలామంది వచ్చారు, పరామర్శించారు, ఏమేమి హామీలు ఇచ్చారు? ఇప్పటివరకు పోలీసుల నుంచి ఎట్లా మీకు హెల్ప్ ఉంది? పోలీస్ వాళ్ళు హెల్ప్ చేస్తుండ్రు సార్, బాగా హెల్ప్ ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ నాకు బాగా హెల్ప్ చేస్తుండ్రు. ఇప్పుడు కూడా చెప్పిండ్రు, ఏది ఉన్నదో మేము చేస్తాం, ఎంక్వైరీ చేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే ఏమైనా కామెంట్స్ వచ్చినాయి, మీకు ఏం బెదిరింపులు వచ్చినాయి? అదే సార్, చంపేస్తా అది అని ఇది అని వస్తున్నది. అది ఇక్కడ అంటే మీకు ఫోన్లు వచ్చినాయా లేకపోతే కమెంట్లో వస్తున్నది సోషల్ మీడియాలో. ఏమన్నారు పోలీసులు కలిశారు? పోలీసులు ఏమన్నారు? ఇప్పుడు ప్రజెంట్ చూస్తా అంటుండ్రు. పోలీస్ సపోర్ట్ ఉన్నది సార్ నాకు, పోలీస్ చేస్తుండ్రు. ఏం చెప్తారు అంటే ఈ సంబంధించి ఎక్కడ మెసేజ్లు వచ్చినాయి, ఏమైనా బెదిరింపులు వచ్చినాయి, ఎందుకు కలిసి? మాదే రామ్నగర్. ఈయన ఏందనేది వాస్తవంగా వాళ్ళు ఎవరైనా ఈ ఫైండింగ్ కమిటీ వాళ్ళు ఇప్పటిదాకా వచ్చింది లేదు, చూసింది లేదు. వాళ్ళు ఉట్టిగా బద్నాం చేస్తున్నారు. ఏదైనా ఉంటే వాస్తవంగా వచ్చి ఊర్లో ఇప్పుడు సారంగపూర్ కానీ, రామ్నగర్ కానీ, నెహ్రూనగర్ కానీ, గుండారామాచి ఆయన చిన్నప్పటి నుంచి ఆ విలేజ్లో ఉన్నాడు. ఆయన ఏందనేదని ఆయన బ్యాక్గ్రౌండ్ అన్నా తెలుసుకోవాలా. వాళ్ళు ఏం తెలుసుకోకుండా ఈయనతోటి ఒక బండి ఇంకోటి వాస్తవంగా ఆయన ఒక యాక్టివా ఉందని, అది ఆయన పేరు మీద బండి లేదు. ఇప్పుడు బండి ఉందంటే ఆయన ఫైనాన్స్లో తీసుకున్నాడు. ఎవరైనా ఇప్పుడు ఉన్న కంపెనీలు ఫైనాన్స్లో అయితే వాళ్ళైతే చెప్తారు కదా. వాళ్ళు ఎంక్వైరీ చేయలేదు ఆయన పేరు బండి ఉన్నదని, ఆ బండి తీసుకున్నారని. మళ్ళీ ఆయన దాంట్లో దొంగ నోట్లు ఉన్నాయని. దొంగ నోట్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో పోయి చూస్తే వాళ్ళ ఫ్యామిలీని, ఇప్పుడు మేము ఊరోళ్ళం కాబట్టి మా విలేజర్స్ తెలుసు ఆయన ఏందనేది.
వాళ్ళ ఫ్యామిలీని చూస్తే అరే వీళ్ళు దొంగ నోట్లు ఉన్నారా, వీళ్ళు దొరలు ఉన్నారా అనేది వాళ్ళకే తెలుస్తుంది. వచ్చిన ఫైండింగ్ కమిటీకి కానీ ఎవరైనా వచ్చి ఊరోళ్ళు వచ్చి చూసిపోయిన వాళ్ళు అరే వీళ్ళు ఇంత గరీబ్ వాళ్ళు ఉన్నారు అని వాళ్ళే అని పాపం అని పోతున్నారు. వీళ్ళు హైదరాబాద్లో కూర్చుండి ఫైండింగ్ కమిటీ వాళ్ళు దొంగలు అది ఇది అనేసి దొంగ నోట్లు ఉన్నాయనే వాళ్ళు ఉట్టి ఒక బద్నాం చేసి ఒక పిల్లగాని నిందలేసి పోతున్నారు. వాళ్ళు చేసేది మొత్తం ఏదైతే ఫైండింగ్ కమిటీ చేసిందో మొత్తం జూటా అబద్ధమే. ఇది ఓవరాల్గా ఆసిఫ్కి సంబంధించి రియాజ్ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, ఇప్పటివరకు విచారణ కొనసాగుతుంది. అంతేకాకుండా ఆసిఫ్పై ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఏదైతే ఫైండింగ్ కమిటీ ఇక్కడ వచ్చింది కానీ ఆసిఫ్ ఫ్యామిలీని కనీసం పలకరించలేదు. ఈ కోణంలో ఆసిఫ్ని పలకరిస్తే కనుక నిజాలు ఏంటియో తెలిసేవని చెప్పి కూడా ఇక్కడ సంబంధించిన బాధితులు చెప్తున్నారు. అంతేకాకుండా ఆసిఫ్కి ఇప్పటివరకే పోలీసుల నుంచి పూర్తి రక్షణ ఉంది. ఆసిఫ్కి ఇప్పటివరకే చాలామంది కూడా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అంతేకాకుండా ఏవైతే చంపేస్తాము లేకపోతే ఆసిఫ్పై దాడి చేస్తామనే ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో, మెసేజ్లు ఏవో వస్తున్నాయో దానిపై ఇప్పటికే పోలీసులు కలిశారు, తమకు రక్షణ కల్పించాలని చెప్పి కోరుతున్నారు. అంతేకాకుండా రియాజ్కి సంబంధించి ఆసిఫ్కి సంబంధించి కూడా ఇక్కడ కూడా ఏదైతే నకిలీ నోట్ల విషయం కావచ్చు లేకపోతే ఈ బైక్ చోరీల విషయం కావచ్చు, రియాజ్కి ఆసిఫ్కి కానీ ఎక్కడ కూడా మాకు పరిచయం లేదు. కేవలం ఆ రోజు పోలీసులు పురమాయించారు, ఏదైతే దొంగని పట్టుకోవాలని చెప్పి పురమాయించారు కాబట్టి ఆసిఫ్కి వినపడంతో లోపల ఉన్న ఆసిఫ్ బయటకు వచ్చి పట్టుకున్నాడు. అక్కడ చేతి గాయమైంది. తర్వాత రియాజ్ని పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత రిమాండ్ చేసే కోణంలో అప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. ఇక్కడ వరకు జరిగిన పరిణామం. కానీ మరోసారి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే విషయం, ఆసిఫ్పై ఏదైతే దాడి చేస్తాం చంపుతామని సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై ఆ కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కలిసారు, పోలీసులు కూడా హామీ ఇచ్చారని చెప్పి కూడా బాధితుడు ఆసిఫ్ చెప్తున్నాడు. ఇది తాజా కెమెరా సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్. ఎస్, విన్నారు కదా ఆసిఫ్ ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో. అసలు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏవైతే ఆరోపణలు చేస్తుందో వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా రియాజ్ చెప్తున్నారు. తాను కేవలం ఒక మెకానిక్ ని తప్ప నకిలీ కరెన్సీ కానీ బైక్ చోరీ లాంటి వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఆసిఫ్. నాపై సోషల్ మీడియాలో చంపుతామంటూ కూడా బెదిరింపులు వస్తున్నాయి, రక్షణ కల్పించాలంటూ కూడా పోలీసులను కోరుతున్నానంటూ కూడా ఆసిఫ్ చెప్తున్న పరిస్థితి. ఈ విషయాలన్నీ కూడా పోలీసులకు తెలుసు అంటూ కూడా ఆసిఫ్ చెప్తున్నారు. అసలు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో నన్ను చంపుతామంటూ కూడా బెదిరింపులు వస్తున్నాయి, నాకు రక్షణ కల్పించండి, నాకు ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవు, నేను జస్ట్ మెకానిక్ని మాత్రమే. ఆ రోజు రియాజ్ని పట్టుకునే టైంలో నేను నా మెకానిక్ షెడ్ కూడా అక్కడే ఉండడం వల్ల నన్ను హెల్ప్ కోరారు. సో ఆ నేపథ్యంలోనే నేను రియాజ్ని పట్టుకోవడానికి అక్కడ హెల్ప్ చేయడము, నేను కూడా గాయాల పాలవడం జరిగింది. కానీ ఈ విధమైన ఆరోపణలు రావడము, అదేవిధంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏదైతే ఆరోపణలు చేస్తుందాయో దానికి సంబంధించి కూడా ఆసిఫ్ అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే హెచ్ఆర్సీకి కూడా నేను ఫిర్యాదు చేశానంటూ కూడా ఆసిఫ్ చెప్తున్నారు. మరి హెచ్ఆర్సీ ఆసిఫ్కి ఏ విధమైన న్యాయం చేస్తుందో, దీనికి సంబంధించిన ఎటువంటి ఆన్సర్ ఇస్తుంది, అదేవిధంగా ఆసిఫ్కి ఏ విధమైన న్యాయం జరుగుతుందో వేచి చూడాలి.